OG2 అప్డేట్స్. ఫైనలీ OG2 అప్డేట్స్ వచ్చేసినాయి. మెయిన్ పాయింట్స్కి వచ్చేద్దాం. సుజిత్ బ్లడీ రోమియో స్క్రిప్ట్ ఆల్రెడీ రెడీ చేసిండు, నెక్స్ట్ నానితో సినిమా అనుకుండు. కాకపోతే ఇక్కడ అనుకోని షాక్ ఏంటంటే ప్యారడైజ్ తొందరగా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా స్టిల్ 40% ఇంకా షూట్ కంప్లీట్ కాలేదు. సో దానికోసం చెప్పి నాని డేట్స్ ఇంకా ఎక్కువ అవుతాయి అక్కడ. సో ఇక్కడ ప్రజెంట్ నాని సుజిత్కి ఇచ్చిన డేట్స్ మొత్తం కిల్ అయిపోతాయి. సుజిత్కి ఇప్పుడు టైం పడుతుంది కొంచెం నాని సెట్లోకి రావడానికి, షూట్ స్టార్ట్ చేయడానికి బ్లడీ రోమియో. సో ప్రజెంట్ OG2 ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ చేసిండు అండ్ ఇతను ఫారెన్లో ఉన్నాడు ప్రజెంట్గా. అండ్ దీనికి అఫీషియల్గా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ టీం వాళ్ళు ట్వీట్ చేశారు. వన్స్ తను ప్రామిస్ చేసినట్టుగా తను కంబ్యాక్ రాగానే మళ్ళీ మేము డిస్కస్ చేస్తాం స్టోరీ గురించి అంటే. సో ఇక్కడ బెస్ట్ ఏమవుతుందంటే నానికి ఇప్పుడు డేట్స్ లేవు, నానికి ఇంకా 4 months షూటే ఉంది. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ రిలీజ్ అనేసరికి నాకు తెలిసి 6.5 months పైన పడుతుండొచ్చు. సో అంతవరకు సుజిత్ అయితే ఖాళీగా ఉండలేడు కదా. సో OG2 ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ కూడా కొంచెం డేట్స్ ఇచ్చేసిండంటే ఖతం, ఈసారి షూట్స్లోకి వెళ్ళిపోతాడు. అండ్ ఎట్ ఎ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు సేమ్ డేట్స్ కున్నా కూడా అఫీషియల్గా సుజిత్ డెఫినెట్గా పవన్ స్టార్ డేట్స్ దొరకడం చాలా కష్టం. నానివన్న మళ్ళీ దొరకొచ్చాము కానీ. సో ఇప్పుడు OG2 మాత్రం వదులుకోడు. వన్స్ ఫారెన్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత డేట్స్ అన్ని మ్యాచ్ అయిపోయినాయి అనుకో, షూట్ తొందరగా కంప్లీట్ చేసుకుని నాకు తెలిసి. ఎందుకంటే పవన్ స్టార్ డేట్స్ చాలా టఫ్గా మిగులుతుంది కదా డేట్స్ అని రావడం. అండ్ షూట్ కూడా కంప్లీట్ చేసిందంటే మనం నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపు వరకు తన షూట్ తొందరగా కంప్లీట్ అయితే OG2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే. అండ్ ప్లీజ్ డూ కామెంట్ ఫర్ మోర్ కంటెంట్. అండ్ మీరు ఇందులో OG2 కోసం ఎవరెవరు వెయిట్ చేస్తారో ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద బిలో.